ప్రభువైన యేసు క్రీస్తు నామంలో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్లో చూస్తున్న బిడ్డలకు, సంఘ సభ్యులకు, ఈ దినం కూడికి ఏర్పాటు చేసుకున్న రాహేల్ గారి కుటుంబానికి, ఇస్రాయేలు రాహేల్, వారి కుమార్తె ఇందు, వారి కుమారుడు జీవన్, వారికి అందరికి కూడా ప్రభునందు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. యెరూషలేము క్షేమము, సీయోను పర్వతం మేలు, ఇశ్రాయేల్ ప్రజల రక్షణ, ఇశ్రాయేల్ దేశం మీద సమాధానము, నెమ్మది, క్షేమం దయచేయండి. సరిహద్దు విషయాలు పరచండి, తిరిగి మందిరం కట్టబడినట్లు సాయం చేయండి. యెరూషలేమును ప్రేమిస్తున్న మమ్మల్ని వర్ధిల్లింపచేస్తున్నారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మాకు క్షేమాన్ని కలుగజేస్తున్నందుకు కృతజ్ఞతలు, వందనాలు. ప్రభువా, వాక్యం ధ్యానిస్తుండగా మీ సహాయమును దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మతో నన్ను నింపి మీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన కాడ ఐరిక్ లేకపోవడాన్ని బట్టి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇందాక రికార్డింగ్ చేస్తే మధ్యలో అది కట్ అయిపోయింది, వాక్యము రాలేదు. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు రెండోసారి మెసేజ్ చేస్తున్నాం. ఒక కుటుంబ ప్రార్థనకు టైం అవుతుంది కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. దేవుని యొక్క లేఖనాన్ని మనం చక్కగా గమనిస్తాం. ముందుగానే మేము కుటుంబ కూడికు వాక్యాన్ని సిద్ధపరిచి లైవ్లో అందించి మళ్ళీ వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో కూడా వాక్యాన్ని అందిస్తూ ఉంటాం. కాబట్టి ఇది మీరు గమనించాలి. మధ్యలో కొన్ని నిమిషాలు ఉన్నప్పుడు, కుటుంబ ప్రార్థనలు ఉన్నప్పుడు మేము అలా కొంత సమయమే అందించడం జరుగుతుంది. ఇది గమనించాలి ప్రభువునందు. చూద్దాం దేవుని యొక్క లేఖనం. నిన్నటి దినంలో వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు అని 4వ మాట చూసాం. దేవుని వాగ్దానములు అన్న మాటలలో అంశంలో ఈరోజు 5వది క్రీస్తునందు ఉన్న వారికి నెరవేర్పు అని చూస్తున్నాం. క్రీస్తునందు ఉన్న వారికి నెరవేర్పు అని చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే యేసుక్రీస్తు ద్వారా మన జీవితాల్లో నెరవేర్పు జరుగుతున్నాయి వాగ్దానాలు. మనం నిశ్చలములై ఉన్నవి అని అంటే ఆమెన్ అని, మనం అవును అంటే ఆమెన్ అని అర్థం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనం ప్రార్థన చేసే సమయంలో ఏం చేస్తాం? యేసుక్రీస్తు ప్రభునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్ అంటాం. ఆమెన్ అంటే అవును అని. అవన్నీ కూడా క్రీస్తునందు మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి వాగ్దానాలు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మన జీవితాల్లో మనం తీసుకుంటున్న ప్రతి వాగ్దానం కూడా ప్రతి సంవత్సరం నెరవేర్పు జరగదు. యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో వాగ్దానాలు తీసుకుంటున్నవి నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 31 నైటు జనవరి 1 ప్రవేశించేటప్పుడు మనం వాగ్దానాలు తీసుకుంటాం. అవి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి తీసుకుంటాం. ప్రభు మనకు ఈ సంవత్సరంలో చేయబోయే కార్యాలు ఆ వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్పు జరగాలి అని అంటే మనం క్రీస్తునందు ఉండాలి. ఎవరైతే క్రీస్తేసునందు ఉంటారో వారు నూతన సృష్టి. క్రీస్తేసు కలిగిన మనసు ఎవరు కలిగి ఉంటారో వారు క్రీస్తు ప్రేమను చూపగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తునందు మనం నూతన సృష్టిగాను, ఆయన ప్రేమను కలిగిన వారుగాను మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్పు జరుగుతాయి. అందుకే ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు ఈ లేఖన భాగం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి నెరవేరుతున్నాయి. క్రీస్తునందు నిశ్చలముగా నెరవేర్పు జరుగుతున్నాయి.
క్రీస్తు లేకుండా మన జీవితంలో వాగ్దానము నెరవేర్పు జరగదు. యేసు క్రీస్తుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, యేసు క్రీస్తునందు మనం జీవిస్తూ ఉంటామో, అప్పుడే మనం తీసుకున్న వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్పు జరుగుతాయి. యేసు క్రీస్తు లేకుండా వాగ్దానం మాత్రం నువ్వు తీసుకున్నది నీలో నెరవేర్పు ఉండదు. నువ్వు మారుమనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, ప్రభు బిడ్డగా ఉండాలి. ఆయన అంగీకరించినప్పుడు ఆయన యందున్న వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఒక త్రాగుబోతుడికి ఒక వాగ్దానం వచ్చింటుందండి, నువ్వు పోయిన స్థలంలో అన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆ వాగ్దానం వానికి నెరవేరుతుందా? నెరవేరదు. వాడు అనుకుంటాడు, చూడు నేను తాగుతా ఉన్నా తిరుగుతా ఉన్నా కూడా నాకేం వాగ్దానం వచ్చిందో, దేవుడు నా పక్షాన ఉంటాడు అనుకుని మురిసిపోతూ ఉంటాడు. కానీ వాడి జీవితంలో ఆ వాగ్దానం నెరవేరదే. వాడు మందు మానాలి కదా, వ్యభిచారం అయితే విచారం మానేయాలి కదా, దొంగ అయితే దొంగ పనులు మానేయాలి కదా, అబద్ధికుడైతే అబద్ధాలు మానేయాలి కదా, పొరుగు వాని మీద పగబట్టింటే పగను విడిచిపెట్టాలి కదా, క్రీస్తు ప్రేమను చూపించాలి కదా. ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉంటామో అప్పుడే వాగ్దానం నెరవేరుతుంది. ఒక త్రాగుబోతుకు అన్ని విషయాల్లో నేను ఆశీర్వదిస్తాను, లేదా అడుగు పెట్టిన ప్రతి స్థలంలో నేను దీవిస్తానంటే అది నెరవేరుతుందా? నెరవేరదు. త్రాగుడు విడిచిపెట్టాలి, పాపిష్ట జీవితాలు మానేయాలి, అప్పుడే వాగ్దానం నెరవేర్పు జరిగింది. క్రీస్తునందు మనకు నెరవేరు అంటే మనం క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి జీవించకపోతే వాగ్దానం ఎలాగ నెరవేరుతుంది? కాబట్టి మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క లేఖనం మనం ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని యొక్క లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం, అంటే 17, 18 కలిగి ఉంటాయి. ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, ఆ వాగ్దానంకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగు చేయనట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచను. ఆ వాగ్దానం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, మనం మెల్కీసెదెకు క్రమం చొప్పున, అంటే యేసు క్రీస్తు యొక్క వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుడు మన జీవితాల్లో బలమైన ధైర్యమును, ఆ వాగ్దానమును దృఢపరిచేవాడుగా ఉన్నాడు. అంటే నిశ్చయముగా ఖచ్చితముగా వాగ్దానమును నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఆయన వాగ్దానములు నెరవేర్చు దేవుడు. కాబట్టి దేవుడు తన సంకల్పము ప్రకారం వాగ్దానములకు వారసులైన వారి జీవితాల్లో నెరవేర్చుకైన సమర్థుడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడే నిరీక్షణ చేపట్టు శరణాగతులమైన మనకు, ఆయన పాద సన్నిధిలో వేడుకొంచున్న మనకు, దిక్కులేని మనకు సహాయం చేయ దేవుడు ఆయన. కాబట్టి ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉందంటే, మనకు ఆయన వాగ్దానమును దృఢపరిచాడు, ఈ నిరీక్షణ నిశ్చలముగా స్థిరముగా మన జీవితాల్లో నెరవేర్చాడు. నిరీక్షణ ఇచ్చాడు, స్థిరపరిచాడు, దృఢమైన వాగ్దానం ఇచ్చాడు, ప్రవేశించడానికి పరమాత్మ. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రభువుని కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానములు నెరవేరుతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు లేకుండా మన జీవితాల్లో ఎప్పుడు కూడా వాగ్దానాలు నెరవేరు. యేసు క్రీస్తును కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో నెరవేరేది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాగ్దాన విషయంలో మనం చూస్తే ఆయన మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఆయన అబద్ధమాడుట అసాధ్యము. కాబట్టి ఆయన వాగ్దానములు ఏమిటి అంటే, సత్యమైనవి, నమ్మదగినవి, ఈ 2. అందుకే కదా మనం అక్కడ చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే, నిశ్చలమైన 2 సంగతులను బట్టి అంటున్నాడు. అంటే ఆ 2 సంగతులు ఏమిటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమైనవి, నమ్మదగినవి ఆయన వాగ్దానం.
కాబట్టి ఆయన అబద్ధమాడజాలని దేవుడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట తప్పని వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. కీర్తనలు 146వ కీర్తన 6వ వాక్యంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అబద్ధమాడజాలని వాడు అంటే ఆయన మాట తప్పని వాడు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచు. ఈరోజు మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన అబద్ధమాడజాలని దేవుడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సత్యమైనవి, నమ్మదగినవి దేవుని వాగ్దానం, అబ్రహాముకు చేసిన వాగ్దానం యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. అబ్రహామును బట్టి మనము కూడా యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము వారసులము, కుమారులు కాగలిగాం. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం క్రీస్తునందు అవునన్నట్టుగానే నెరవేర్పు జరుగుతున్నాయి. అంటే మనం క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉన్నప్పుడే మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్పు జరుగుతాయి. దేవుడు మన జీవితాల్లో లేకపోతే దేవుని కార్యాలు, దేవుని వాగ్దానాలు నెరవేరవు. మనము దేవుల్లో లేకపోయినా మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరవు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి 62వసారి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎందు మన విశ్వాసం ఉంచి, అయ్యా నీ వాగ్దానములు సత్యమైనవి, నమ్మదగినవి అని ఎప్పుడైతే నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తావు, ప్రతిదినం నీ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన సమర్థుడు. అబ్రాహాము విషయంలో, ఇస్సాకునిచ్చే విషయంలో ఆయన సమర్థుడైన దేవుడిగా ఏ విధంగా ఉన్నాడో, అలాగే పరలోకమును మనకిచ్చే విషయంలో ప్రభు సమర్థుడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు, నా కోసం నాయన నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలను ప్రార్థించు, ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని అడిగి ప్రభు నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. మీరు తెలియజేసిన వాగ్దానములను బట్టి మీకు వందనాలు. నీ అందున్న వారికి నిత్యంగా వాగ్దానాలు నెరవేరుతాయన్న ఈ రెండు నిత్యము దృఢము అంటున్నారు. నమ్మదగినవి, సత్యమైనవి అని నీ వాగ్దానాలు మాకు తెలియజేశారు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీరు సత్యవంతుడి, మాట తప్పని దేవుడికి నాయన మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుతూ సమర్థుడు. అదే సమయంలో మేము నీ యందు నమ్మకం కలిగి, నిరీక్షణ కలిగి, యథార్థంగా సత్యమైన మార్గంలో నీ నామంలో నడిచినప్పుడు నెరవేరుతాయని తెలియజేశారు. కాబట్టి నీ సత్యమైన మార్గంలో నడుస్తూ వాగ్దానాలు ఎత్తి నీ కొరకు నాయనా నీ సన్నిధిలోనైనా వాగ్దానాలు ఎత్తి మేము ప్రార్థిస్తామని ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి, బలపరచండి, ఆత్మచండి. అబ్రహామును ఆశీర్వదించి ఇస్సాకునిచ్చినట్లు మాకు నాయనా ఈ నిరీక్షణ సిగ్గుపరచకుండా నిశ్చలమైన రాజ్యానికి మమ్మల్ని వారసులు చేయటానికి నీ యందు ప్రభువా మాకు నెరవేర్పిచ్చారు వాగ్దానం. అందుని బట్టి మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న ఇస్రాయల్ గారు, రాహేల్ గారు, హిందూ జీవన్ వారి కుటుంబాన్ని దీవించండి. చేరవచ్చిన బిడ్డలను దీవించండి. సంఘ సభ్యుల కుటుంబాన్ని లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించండి. అనారోగ్యం వారిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చండి. నా కొరకు మా కొరకు ప్రాణం ఇచ్చానుపై తిరిగి లేచండి. సాధారణ ఏసైనాలు స్తుతించడి వేడుకొని పొంది నామం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిందిగా. మాకు కావాల్సిన అన్నదిన ఆహారం నేడు మాకు దయచి, మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించి, మమ్మల్ని శోధనలోకి తప్పించుము. రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుత్థానుడు, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ ఆధారమైన సహవాసం ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు గారి కుటుంబానికి చేరువచ్చిన బిడ్డలకు, సంఘ సభ్యులకు, సర్వలోకం పరిశుద్ధులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరైతేనైనా నీ అందే వాగ్దానాలు ఉన్నాయి, నిన్ను కలిగి నేను జీవిస్తూ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటానని తీర్మానం చేసుకోవాలి. అందరికీ సదాకాలం తోడైన ఆశీర్వదించుగాక. ఆమేన్. యేసు రక్తం ప్రవేశ రక్తం ప్రవేశానికి సంపూర్ణ మహిమాజం కలుగునుగాక. లయపరచబడిగాక. అందరికీ వందనాలు. ఏర్పాటు చేసిన వారి కుటుంబానికి కూడా వందనాలు.
జన్మించిన